మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ దేవరా. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. సాయిఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని 2 పార్ట్స్ గా విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్, బికిలనేని సుధాకర్, కోసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 10న దేవర సినిమా రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇదే రోజున రజనీకాంత్ హీరోగా నటిస్తున్న వెట్టయాన్ సినిమా థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని రజనీయే స్వయంగా వెల్లడించారు. దీంతో అదే రోజు రిలీజ్ కానున్న ఎన్టీఆర్ దేవరకి మూవీ పోటీగా మారింది. అయితే దేవర రిలీజ్ డేట్ సెప్టెంబర్ 27కు మారనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ రిలీజ్ డేట్ మార్చకపోతే అక్టోబర్ 10న బాక్స్ ఆఫీస్ వద్ద రజనీకాంత్ ఎన్టీఆర్ సినిమాల మధ్య పోటీని చూడవచ్చు. కొరటాల శివ భారీ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా 2 భాగాలుగా విడుదల కానుంది. ఈ మూవీ కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్లు పనిచేస్తున్నారు. దేవర సినిమా ప్రతి అభిమాని కాలర్ ఎత్తుకునేలా చేస్తుందని స్వయంగా ఎన్టీఆర్ చెప్పడంతో ఈ మూవీపై అంచనాలు స్కై హైని తాకుతున్నాయి. పార్ట్ 1 విడుదల కాకముందే పార్ట్ 2కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేవర సినిమా సెట్స్ మీదకెళ్లిన కొన్నాళ్ళకే 2 పార్ట్స్ గా తీద్దామని డిసైడ్ అయ్యారు కొరటాల శివ. దేవర 2 పార్ట్స్ అని అనౌన్స్ చేయగానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అయిపోయారు. ఇక ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన తారక్ లుక్ గానీ, టీజర్, గ్లిమ్స్ మూవీపై విపరీతమైన హైప్ ను క్రియేట్ చేశాయి. అక్టోబర్ 10న దేవర రికార్డుల ఊచకోత కోసం ప్రతి అభిమాని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాడు. అయితే దేవర మొదటి భాగం క్లైమాక్స్ సెకండ్ పార్ట్కి అత్రిపోయి లీడ్ అవుతుందని టాక్ వినిపిస్తుంది. దేవర పార్ట్ 1తో పాటుగా వార్ 2 షూటింగ్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్ 2025లో దేవర 2కి డేట్స్ ఇస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. 2025 దేవర 2ని పూర్తి చేసి 2026 సంవత్సరంలో సంక్రాంతికి లేదా సమ్మర్ కి దేవర 2ని రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు దేవర పార్ట్ 1 ఎండింగ్ కి దేవర పార్ట్ 2 రిలీజ్ డేట్ చెప్పేస్తారని కూడా అంటున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. RRR తర్వాత దేవర చేస్తున్న తారక్ గ్లోబల్ వైడ్ గా తనని అభిమానించే ప్రేక్షకులందరినీ సర్ప్రైజ్ చేస్తారని అంటున్నారు. దేవర సినిమాతో దమ్ము చూపించేందుకు వస్తున్న ఎన్టీఆర్ సినిమాతో మరోసారి బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తారంటున్నారు. దేవర ప్రతి విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దేవర సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో వార్ 2 సినిమాలో నటించబోతున్నారు. దేవర సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.